ఈ ఏపీ అప్పులకి వద్దాం సార్. ఏపీ ప్రస్తుతం ఈ ఎలక్షన్స్ ఇవి వ్యవహారం ఉంది కాబట్టి ఏపీ ఇందాక మనం అనుకున్నట్టే మళ్ళీ లోటు బడ్జెట్ 31,000 కోట్లు, తర్వాత ద్రవ్యలోటు 61,000 కోట్లు. ఇంకా అంటే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం నేను ఇంత పంచానంటే ఆ ప్రభుత్వం దీనికి ఇంకా ఎక్కువ పంచుతాననే ఎలక్షన్ మేనిఫెస్టోలోకి వెళ్తున్నారు. కానీ అసలు ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుంది సార్? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అసలు దీని మీద? ఇప్పుడు మీరు అన్నట్టుగా మూర్తి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ మహానగరం తెలంగాణకే పూర్తిగా పరిమితం అయిపోయిందో తెలంగాణకు లాభం వచ్చింది. ఎందుకంటే మహానగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా మహానగరాల నుంచి ఎక్కువ వస్తుంది. పూర్వం రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది ఇప్పుడు కేవలం తెలంగాణ 10 జిల్లాలు, ఇవాళ 33, 36 జిల్లాలు ఉండొచ్చు. 10 జిల్లాల వరకు 23 జిల్లాల్లో ఆ 10 జిల్లాలకి పరిమితం కాబట్టి సహజంగా తలసరి ఆదాయం పెరిగిపోయింది. చేతిలో డబ్బులు ఉండగానే మీకు బోనంత ధైర్యం వస్తుంది హైదరాబాద్ నగరం వల్ల. అది కోల్పోయిన కారణంగా కొంత మానసికంగా కొంత వ్యధ, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ ఉన్నా కూడా జాతీయ స్థాయి నుంచి సాయం కొంత అందింది. అలాగే 2014 నుంచి 19 దాకా రాజకీయంగా కొన్ని పొరపాట్లు జరిగినా కూడా మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడులను ప్రోత్సహించడం కానీ, ఒక డీటెయిల్ మహానగర నిర్మాణం కోసం ప్రయత్నాలు జరగడం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, అంతర్జాతీయంగా పెట్టుబడులని కియా మోటార్స్ లాంటివి ఆకర్షించడం కానీ గట్టి ప్రయత్నం జరిగింది. దాన్ని అభినందించాలి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కొన్ని రాజకీయంగా లోపాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. ప్రజలకి ఏ కారణంగానే వ్యతిరేకత వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగైతే గతంలో చేసిన మంచిని కొనసాగించి ఆర్థికంగా పెంచే ప్రయత్నం చేసి ఆ రకంగా చేస్తే ఇబ్బంది లేకుండా పోయేది. కానీ అసలు ఆర్థిక ప్రగతికే మేము వ్యతిరేకం అన్న సంకేతాన్ని ఇచ్చారు. ప్రజాధనాన్ని కొంత తినేసి, కొంత దుబారా చేసి, జీతభత్యాలు పంచుకొని మిగతాది పంచిపెట్టడమే పరిపాలన. ఏం చేస్తున్నారంటే బట్టన్ నొక్కుతున్నా జనానికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. కానీ బట్టన్ నొక్కడం కోసం అది గుమస్తా సరిపోతాడు, పరిపాలన అక్కర్లా, ఎన్నికైన ప్రతినిధులు అక్కర్లా. దాంతో ఏమైంది, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం చాలామంది తపన ఉన్న వాళ్ళు. ఇప్పుడు సమాజంలో సంపద పెరిగేది ప్రభుత్వాల వల్ల కాదు, అభివృద్ధి జరిగేది ఎన్నికైన వాళ్ళ వల్ల కాదు, ప్రజల వల్ల. మన కుటుంబాలు, నా పిల్లలు బాగుపడాలా, నేను కష్టపడాలా, సంపద సృష్టించాలా, 10 మంది పనికి వచ్చే వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేయాలా, దాన్ని వాళ్ళకి అమ్మాలా, దాని నుంచి ఉపాధి పొందాలన్న కసి ఉంటే దాని నుంచి సమాజం పెరుగుతుంది, ఆర్థికంగా పెరుగుతాం. కానీ ప్రభుత్వాలు చేయాల్సిందంటే దానికి దోహదం చేయాలి. అది చేయకుండా మౌలిక సదుపాయాలన్నీ గంగలో దొక్కేశారు. ఎవరైనా పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ముడిగా చిత్రించాం మనం. అరే కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పంటే వాడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా లేదు మీకు. పూర్వమే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని తరిమి కొడుతున్నాం మనం. ఎందుకు వచ్చానో ఈ రాష్ట్రానికి, నరకాన్ని ఉపయోగిస్తున్నాను, పొరపాటు చేశాను, చెప్పలేస్తున్నారో చేస్తున్నాం మనం. సంపద సృష్టే పాపంలాగా చివరికి ఇప్పుడు క్లాస్ వార్ అంటున్నారు. అంటే సంపద సృష్టించిన వాడు పాపాత్ముడు, ఈ సంపద మొత్తాన్ని తినే ప్రభుత్వం చాలా గొప్పది, ప్రభుత్వం మీ అందరికీ పంపిణీ చేసి మార్కులు కొట్టేస్తుంది, ఈ లోపల దోపిడీ చేస్తుంది. ఇది పరిపాలన కాదు. కాబట్టి దీని నుంచి బయటపడాలి. ఖచ్చితంగా సంపద సృష్టి పడాలి. సంక్షేమం అవసరం ఒక పేద దేశంలో, కానీ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం ఉండాలి. కాబట్టి ఒక రూల్, జాతీయ స్థాయిలోనే ఈ ప్రయత్నం జరగాలి. చేయాల్సింది ఏంటంటే, మీరు ఎంత సంక్షేమమైనా పెట్టుకోండి, రోజువారీ ఖర్చు ఎంతైనా పెట్టుకోండి, జీతభత్యాలు అంతే నేర్చుకోండి, కానీ ఈ రోజువారీ ఖర్చు, జీతభత్యాలు, సంక్షేమం మొత్తం కూడా మీకు ఆ సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి పరిమితం కావాలి. మన కుటుంబాలన్నీ ఏం చేస్తాయి, మనం అందరం కూడా కోటీశ్వరుల కుటుంబాల్లో పుట్టలేదు కదా. వాళ్ళకి జీతం లేకపోతే ఆదాయమో 1000 రూపాయలు వస్తే 1000 రూపాయల్లోనే వాళ్ళు పొదుపు చేసుకుని మన అవసరాలు తీర్చి, అవసరమైతే తల్లిదండ్రులు పస్తులుండి వాళ్ళ అవసరాలు చంపుకొని 100 రూపాయలు దాచిపెట్టి మన పేరుతో పెట్టుబడి పెట్టి మనందరినీ బతికించారు. ప్రతి కుటుంబం అంతే. మరి ప్రభుత్వాలు 1000 రూపాయల ఆదాయం వస్తుంటే 3000 రూపాయలు ఖర్చు పెట్టి 2000 రూపాయలు అప్పులు చేసి మన మీద అప్పుల భారం పెట్టి ఆస్తులు మిగల్చుకొని అప్పులు మిగులుస్తున్నారు. దీనికి నియంత్రించే అవకాశం లేదు. ఉంది, జాతీయ స్థాయిలో పూర్తి అధికారం ఉన్నది. కానీ రాజకీయంగా మన ఏకాభిప్రాయం సాధించకుండా బలమైన ప్రభుత్వం జాతీయ స్థాయిలో లేకుండా వాళ్ళు చేస్తామంటే, నేను నీకు ఫ్రీగా ఇస్తానంటే వాడు ఆపుతున్నాడు అంటారు. వీడు ఫ్రీగా ఇవ్వట్లా, వీడిని జనాన్ని ఎత్తిన శటకోపం పెట్టి, పిల్లల్ని ఎత్తిన అప్పుల భారం పెట్టి, నీ చావు నువ్వు చావు, ఇవాళ నేను తినేస్తాను, అప్పు చేసి పప్పు కొడుతుంటున్నాడు. అది ప్రజలకు అర్థం కాదు. రేపు పొద్దున్న నేనే మునిగిపోతానో నాకు అర్థం కాదు.
అని బాధ్యుని చేసే ప్రక్రియ అసలు ఉందా అసలు ఆ రాజ్యాంగంలో కావచ్చు, లేకపోతే మార్పు ఎట్లా? 293 అధికరణం అంబేద్కరు రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో 2 విషయాలు గమనించారు. ఒకటి, ఆర్థిక విషయాల్లో దేశమంతా ఒక్కటే. భారతదేశంలో ఒక రాష్ట్రం కానీ నగరం కానీ దివాలా తీయదు, దేశమే దివాలా తీస్తుంది. కాబట్టి ఎక్కడ మీరు దుబారా చేస్తే, ఆంధ్రప్రదేశ్లో దుబారా చేస్తే, ఆంధ్రప్రదేశ్లో మీరు అప్పుల పాలైతే దేశం మొత్తానికి అరిష్టం అది, ఏ రాష్ట్రం జరిగినదన్నా కూడా. కాబట్టి ఆర్థిక సౌష్ఠవాన్ని కాపాడే బాధ్యత, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నారు, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత, అధికారం జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉన్నది. అలాగే క్రెడిట్ ఆఫ్ ఇండియా అన్నారు. క్రెడిట్ అంటే పరపతి, మార్కెట్లో డబ్బులు పుట్టాలి కదా ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి ఆ పరపతి అనేది దేశమే ఆధారపడింది. కాబట్టి ఈ 2 కూడా జాతీయ బాధ్యతలుగా పెట్టారు. దానికి అనుగుణంగానే 293 అధికరణం పెట్టారు. అంటే రాష్ట్రాలు అప్పులు చేసేటైతే ఆ ప్రతి అప్పుని ఆమోదించే బాధ్యత ఢిల్లీకి ఇచ్చారు. అప్పులు ఆమోదించేప్పుడు షరతులు పెట్టే బాధ్యత అధికారాన్ని ఇచ్చారు. ఎందుకోసం? మీ మీద కోపంతో పెట్టడం కాదు, మీ భవిష్యత్తును కాపాడడం కోసం అందరికీ సమానంగా చూస్తూ షరతులు పెట్టడం. అది ఢిల్లీ కొంచెం పట్టించుకోవడం మానేశారు. గట్టిగా పట్టించుకోవాలి. అలాగే పరిస్థితి ఇంకా దాటినట్టయితే రాష్ట్రానికి డబ్బుల విషయంలో అధికారం లేకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి ఏర్పాట్లు చేశారు. కాబట్టి పన్నులు కానీ ఖర్చులు కానీ బడ్జెట్ కానీ రాష్ట్రాలను కూడా జాతీయ స్థాయికి వెళ్ళి ఏర్పాటు జరిగింది. ఎందుకు చేశారు ఇది? జాతీయ స్థాయి మాత్రమే దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడే బాధ్యత ఉన్నది, అధికారం ఉన్నది. కాబట్టి పూర్తిగా అధికారం అనేది బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను జాతీయ స్థాయి నిర్వర్తించాలి. దాన్ని రాజకీయం చేయకుండా మళ్ళీ వాళ్ళు రోజు వచ్చి మీరేం చేస్తారు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇట్లా ఖర్చు పెట్టిని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ నువ్వు అప్పు తీసుకొచ్చిన డబ్బు పప్పు కూడా తినొద్దు, రోజువారీ ఖర్చులకు అప్పులు చేయొద్దు, పిల్లల మీద అప్పుల భారం పెట్టద్దు, ఆ మాట ఖచ్చితంగా చెప్పచ్చు. దాని లోపల ఏం చేస్తారో మీ ఇష్టం.